తెల్లన్నంతో బెరిబెరి. షాద్నగర్కు చెందిన ఓ రైతు తనకున్న 2 రకాల పొలంలో వరి ధాన్యాన్ని పండించి అందులో కొంత కుటుంబ అవసరాలకు వినియోగిస్తూ ఉన్నారు. వడ్లను మిల్లుల్లో ఎక్కువసార్లు మరాడించి తెల్లగా మిలమిల మెరిసే బియ్యాన్ని వాడుతూ ఉన్నారు. 8 నెలల కిందట వారికి బాబు పుట్టాడు. శిశువుకు శ్వాస సమస్య ఎదురవ్వడంతో వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షలో బెరీ అనే గుండె జబ్బుతో శిశువు బాధపడుతున్నట్లు తేలింది. లోతుగా అధ్యయనం చేయగా ఇంట్లో పైపొర పూర్తిగా తొలగించిన అంటే డబుల్ పాలిష్డ్ బియ్యాన్ని వాడడమే శిశువు గుండె జబ్బుకు ప్రధాన కారణమని వెల్లడైంది. తల్లి ఈ తరహా బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల శిశువులో థయామిన్ B1 అనే విటమిన్ లోపించింది. ఇది గుండె జబ్బుకు దారి తీసిందని వైద్యులు వెల్లడించారు. సకాలంలో గుర్తించి ఆ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడంతో శిశువు గుండె వైఫల్యం పూర్తిగా నయమైంది. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. 30 నుండి 40 ఏళ్ల కిందట పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడది మారిపోయింది. ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో నిరుపేదలు కూడా ఆ అన్నమే తింటూ ఉన్నారు. ఒకవేళ కొనాల్సి వచ్చినా తెల్లగా మెరిసే బియ్యాన్ని కొంటున్నారు. వరి ధాన్యం మీద 2 పొరలుంటాయి. పైది ఊక, దీన్ని ఎక్కువగా ఇటుక బట్టిలో వాడుతూ ఉంటారు. రెండోది తవుడు, దీన్ని పశువులకు, కోళ్లకు మేతగా వాడడంతో పాటు వంట నూనె కోసం వినియోగిస్తూ ఉంటారు. ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రౌన్ ఆయిల్గా పిలుస్తారు. ఈ 2 పొరలు తొలగించాక మిగిలేదే అసలు సిసలైన కార్బోహైడ్రేట్. ఈ బియ్యాన్ని కూడా అతిగా పాలిష్ చేస్తూ ఉన్నారు. ఆ అన్నాన్ని అత్యధికులు తింటున్నారు. తెల్లన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకున్న వారిలో రాని విటమిన్ సమస్య కేవలం తెల్లన్నం మాత్రమే తినే వారిలో తలెత్తుతుండటం గమనార్హం. అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని అత్యధిక సార్లు తింటున్న వారిలో థయోమిన్ అనే విటమిన్ లోపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుండి శిశువుకు కూడా లోపం సంక్రమిస్తుంది. ఫలితంగా ఏడాదిలోపు పిల్లలు బెరీ అనే గుండె వైఫల్య జబ్బు బారిన పడుతూ ఉన్నారు. బెరీ అనేది ఒక విటమిన్ లోపంతో వచ్చే జబ్బు. తినే ఆహారంలో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C, విటమిన్ E, విటమిన్ K ఇలా చాలా విటమిన్లు ఉంటాయి. బి విటమిన్లో థయామిన్, రిబోప్లావిన్, ఫైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సైనోకోబలామైన్ అనే అనేక రకాలున్నాయి. వీటిలో థయామిన్ చాలా ముఖ్యమైనది. స్థూల పోషకమైన వంటి పదార్థాలను శక్తిగా మార్చడానికి ఇది తప్పనిసరి. బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు వీటి పొరలపై ఈ థయోమిన్ దండిగా ఉంటుంది. బియ్యం మిలమిల మెరిసిపోవాలని ఎక్కువసార్లు పాలిష్ చేసే క్రమంలో ఈ థయామిన్ వెళ్ళిపోతుంది. బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగినా, అన్నంలో గంజిని పొరబాసిన అంతే ఈ విటమిన్ లోపిస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నవజాత శిశువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దితే పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. ఆలస్యం చేస్తే పరిస్థితులు మరణం వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. మన దగ్గర పండించే మొత్తం ధాన్యంలో 60 నుండి 70% వరకు ప్రభుత్వం కొంటుంది. వాటిని మిల్లర్లకు పంపి మారాడించి బియ్యాన్ని తిరిగి సేకరిస్తుంది. తవుడు పొర కనబడకుండా బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయాలి అని ప్రభుత్వం నిబంధనలో స్పష్టం చేయడం గమనార్హం. బియ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్లు లోపిస్తున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తిరిగి వాటిలో విటమిన్లను కలిపే విధానాన్ని కొంతకాలం అమలు చేస్తుంది. బియ్యంలో విటమిన్ B12, ఐరన్, ఫాలిక్ యాసిడ్ను కలిపి సరఫరా చేస్తూ ఉంది. అసలు వడ్ల పైపొరలను పూర్తిగా తొలగించి సేకరించడం ఎందుకు, మళ్లీ విటమిన్లను కలపడం ఎందుకు? దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని నిపుణులు కోరుతూ ఉన్నారు. ఇక లక్షణాలు ఎలా ఉంటాయంటే, చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు, పాలు తాగాక డొక్కలో ఎగరవేస్తూ ఉంటారు. ఛాతీ ఎక్స్రే తీస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది. ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం, పుప్పుస ధమనిలో ఒత్తిడి పెరుగుతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25 నుండి 30 ఉండాల్సింది కాస్త ఈ లోపం ఉన్న వారిలో 90 నుండి 120 వరకు ఉంటుంది. పెద్దవారిలో ఈ లోపం ఉంటే కాళ్ళు వాపులు, కాళ్లలో తిమ్ముర్లు, ఆయాసం, గుండె చుట్టూ నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకు ముడి బియ్యాన్ని అంటే ఒకసారి పాలిష్ చేసిన బియ్యాన్ని వండుకొని తినాలి. వీలైనంత వరకు ఇతర ధాన్యాల ఆహారాలన్నీ కలిపి తినాలి.